దొంగతనాల కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి సుమారు 14,65,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పాత గుంటూరు మరియు సిసిఎస్ పోలీసులు. ఇద్దరు దొంగలతో సహా దొంగ సొత్తు స్వీకరించే మరో ఇద్దరిని అరెస్టు చేశారు పాత గుంటూరు మరియు సిసిఎస్ పోలీసులు. దొంగతనాల కేసు ఛేదనలో వేగం పెంచారు గుంటూరు పోలీసులు. సాంకేతిక ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల ఛేదన. గుంటూరు జిల్లా ప్రజలు తమ గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఇప్పటికైనా పోలీసు వారు ఉచితంగా అందించే LHMS సేవను ఉపయోగించుకొని ఊర్లకు వెళ్లేవారు తమ గృహాల్లో సీసీ కెమెరాల నిఘాలో పెట్టుకోవాలని పోలీసు వారు సలహా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కె సుప్రజ, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు సిఐ వైవి సోమయ్య, సిసిఎస్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శివరాత్రి రోజు డిస్టర్బ్ చేస్తాను మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. రైట్ అంటే మన ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో 17th ఫిబ్రవరి 17th మనకి ఒక దొంగతనం జరిగింది నైటు. దాంట్లో దాదాపు 134 grams గోల్డ్ దొంగతనం జరిగింది. తర్వాత 1689 grams సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు, పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేసాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్నీ కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాహూర్ బాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినప్పుడు నాగూర్ బాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి దొంగతనం చేసిన ఉప్పాల సురేష్, ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్, స్వర్ణభారతి నగర్, మన సయ్యద్ నాగూర్ బాషా మన 5th లైన్ లాలాపేట, వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టి మనం 2 కన్నా మనం నోటీస్లో తక్కువ, అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు 2023 తర్వాత. బట్ ఫస్ట్ అఫెండర్ మనం నోటీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసి వీళ్ళని కూడా పికప్ చేయడం జరిగింది. సో టోటలీ ఇతరుని మనం అరెస్ట్ చేశాము. సో 134 grams ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది, అలాంగ్ విత్ సిల్వర్ 1689 grams. దీని తర్వాత మనం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళ పైన మంగళగిరి రూరల్లో ఆల్రెడీ 2 కేసు అది కూడా పెండింగ్ ఉండేది. అది కూడా మనం టాలీ చేసి దాని నుంచిన కొన్ని గోల్డ్, సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. దాదాపు 500 grams. ఈరోజు హానరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ కూడా ఉంది. శివరాత్రి క్వారీ టెంపుల్ ఉంది, పెద్దకాకాని టెంపుల్ ఉంది, మేడికొండూరు ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, మంగళగిరి టౌన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది. ఒక 7 to 8 టెంపుల్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంది. ఆల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక్కొక్క శివాలయం టెంపుల్ ఇంపార్టెంట్ ఉంది. మళ్ళీ రేపు ఎలక్షన్ ఉంది. దీని అన్నింటిలో కూడా కొన్ని ప్రాపర్గా బందోబస్తు మనం 1 week ముందే ప్లాన్ చేయడం జరిగింది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ విత్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ప్రాంతాలు 3-4 ఉన్నాయండి. అంటే టోటలీ మనకి 43 పోలింగ్ లొకేషన్స్ ఉంది. దాంట్లో 8 పోలింగ్ లొకేషన్స్ని మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము. ఈ 8 పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరూ కూడా దే పర్సనలీ మానిటర్ యాక్చువల్లీ. సో మనకు అంత ఇబ్బందికరమైన లొకేషన్ అనేది ఏమి లేదు. బట్ ఉన్న దానిట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాం. యా, ఒకే టైంలో వచ్చిందని అడుగుతున్నారా లేకపోతే అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు క్వారీ టెంపుల్ ఉంది చీబ్రోలో,
ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ చేసుకొని అటన్ ట్రాఫిక్ కంజెషన్ అయింది, దేనివల్ల అయింది, డైవర్షన్ ఎక్కడ మిస్ అయిందా, ఇలాంటి ఎస్పెషలీ మనకు మెయిన్ ఛాలెంజ్ అనేది చీప్ రోడ్లో ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకు మెయిన్ ఛాలెంజ్గా భావిస్తున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్ద కాకని చూస్తున్నాం, బట్ అదర్వైజ్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకు మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ చీప్ రోడ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము. యాజ్ ఆఫ్ నౌ అరేంజ్మెంట్స్ బాగానే ఉంది, కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. చిన్న చిన్న రోడ్డు